అసలే మధ్యతరగతి కుటుంబం, అంతా కలిసి పనిచేస్తే కానీ గడవదు. అలాంటి కుటుంబంలో అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పనక్కర్లేదు. అందులోనూ ఇంటి పెద్ద అయిన వారికి యాక్సిడెంట్ అయ్యి మంచానికి పరిమితమైతే ఆ ఇంటి బాధ్యత మొత్తం ఆ మహిళపై పడితే ఎలా ఎదుర్కొంటుందనే ప్రశ్నలు అంతు చిక్కవు. ఇదంతా వినడానికి కథలా ఉన్నా నిజ జీవితంలో ఎన్నో బాధలను, ఎన్నో సంఘటనలను అధిగమిస్తూ మహిళ చేస్తున్న పనికి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గర్రెపల్లె గ్రామానికి చెందిన భాగ్య అనే మహిళ గత 5 ఏళ్ల నుండి సుల్తానాబాద్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేసే 4 చక్రాల వాహనం నడుపుతూ ఉపాధి పొందుతూ తన కుటుంబ బాధ్యతను మోస్తుంది. మహిళా వాహనం నడుపుతూ ఉపాధి పొందడం చూసేవారికి కొత్తగా అనిపించడంతో స్థానికంగా పలువురు ఆమె ధైర్యానికి సలాం కొడుతున్నారు. ఆటో డ్రైవింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 5 సంవత్సరాలు. ఆటో డ్రైవింగ్ ఎవరు నేర్పించారు మీకు? 5 సంవత్సరం నేర్చుకుని ఏమంటే డ్యూటీకి ఉన్నారా? అంటే మున్సిపాలిటీ కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కి దాంట్లో. అప్పటి నుంచి అంటే 1 సంవత్సరం మాత్రం ఆయన వాళ్ళు నడిపారు. దాని తర్వాత ఇంత మేము నేర్చుకున్నాం. అంటే చెప్పండి అమ్మా, మహిళలు సాధారణంగా అయితే సాఫ్ట్ కార్నర్లో పనులు ఎందుకుంటారు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చింది? వంటింట్లో ఉండాలని ఈ పనులు నేర్చుకోవాలా, మా ఆయన సపోర్ట్ ఉన్నదని మేము దాన్ని బట్టి నేర్చుకున్నాం. ఊకే చదువుకున్నాం, అది అన్ని చేసినాం, కానీ ఇది కూడా మా ఆయన సపోర్ట్ ఉండాలని నేర్చుకొని ఈ పని కూడా మేము ఉద్యోగంలో చేద్దాం. డ్రైవింగ్ చేసుకోవాల్సి వచ్చింది. మా ఆయనకు యాక్సిడెంట్ అయింది, మా ఆయన నడపలేకపోతే ఇక మా ఆయన ఇంట్లో ఉంటే ఎవరు నడపకపోతే మేమే నేర్చుకున్నాం. ఇక మా ఆయన ఇంట్లో ఉంటే బండి ఎవరు నడపరు, మాకు జీతం ఎవరికి ఇయ్యరు కదా నడిపితే. నేనే ఇక ఇట్లా కొద్దిగా మా ఆయన పక్క కూర్చుంటే నేర్చుకున్నా. ఇట్లా కాదు, ఇట్లా గ్రేర్ వేయండి, ఇట్లా నేర్చుకుని అంటే నేర్చుకొని నేనే ఇక బండి దాన్ని నడిపించుకుంటా. జీతాయితం మేమే, ఇంట్లో కూడా మేమే జీతాయించం పెంచుకొని మా పిల్లలు చదివించుకుంటున్నాం. మా ఇంట్లో మా అత్తలకు వాళ్ళకు మేమే ఇంట్లో జీతం ఇస్తున్నాం. భాగ్య రాజు దంపతులకు 5 పిల్లలు. రాజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త సేకరణలో డ్రైవర్గా విధులు నిర్వహణ చేసేవాడు. ఓ రోజు అనుకోకుండా రాజుకి యాక్సిడెంట్ అవడంతో కొన్ని రోజుల పాటు రాజు మంచానికే పరిమితం అయ్యాడు. ఇంట్లో బాధలు, పిల్లల ఫీజులు భారం అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆటో స్టీరింగ్ పట్టి డ్రైవింగ్ నేర్చుకున్నానని భాగ్య తెలిపింది. బాధ్యతతో పట్టిన స్టీరింగ్ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని భాగ్య తెలిపింది. భర్త ప్రోత్సాహంతో ఇప్పటికీ 5 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నట్లు భాగ్య తెలిపింది. ఆర్థికంగా కుటుంబ సమస్యలను చక్కదిద్దుతూ మానసికంగా కూడా దృఢంగా ఉంటున్నామని అంటుంది భాగ్య. మధ్యతరగతి కుటుంబాలు అనుకుంటారు, కానీ మనం ఏది సాధించాలనుకుంటే మనం ఇంట్లో ఉండి కూడా సాధించవచ్చు. మన కష్టం వచ్చింది, మనం ఇంట్లో ఉండి కష్టపడి మనం బాధపడితే రాదు. మనం సంపాదించాలంటే మనం ఇంట్లో కూడా ఏదైనా సంపాదించుకోవచ్చు. దాన్ని బట్టి ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు, ఏ పని చేసుకోవచ్చు, ధైర్యం బట్టి.